ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ అనే పేరు వినని వ్యక్తి ఉండడు. ఒకప్పుడు ఇది స్కామ్ అన్నారు. ఇది బుడగ అన్నారు. కానీ నేడు ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు, దేశాలు కూడా క్రిప్టో వైపు చూస్తున్నాయి. బిట్‌కాయిన్ ఎందుకింత హైప్‌లో ఉంది అంటే ఇది కేవలం డిజిటల్ కరెన్సీ మాత్రమే కాదు. ఇది బ్యాంకులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా పనిచేసే ఒక డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఎవరి కంట్రోల్‌లో లేని ఈ సిస్టమ్ ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుంది అన్న నమ్మకమే దీనికి బలం. బిట్‌కాయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే దాని భద్రత ఎందుకు అంత బలంగా ఉందో తెలుస్తుంది. బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్ ఒక బ్లాక్‌గా మారి క్రిప్టోగ్రఫీ ద్వారా సురక్షితంగా చైన్‌లో జత అవుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ప్రైవేట్ కీ మరియు పబ్లిక్ కీ సిస్టమ్. నీ బిట్‌కాయిన్ నీ దగ్గరే ఉంటుంది, బ్యాంక్ దగ్గర కాదు. ఈ మొత్తం వ్యవస్థ SHA-256 అనే హ్యాష్ అల్గారిథం మరియు ECDSA అనే సిగ్నేచర్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే కంప్యూటర్లలో ఈ భద్రతను ఛేదించడం అనేది దాదాపు అసాధ్యం. ఇక్కడే అసలు కథలోకి క్వాంటమ్ కంప్యూటర్లు ఎంటర్ అవుతాయి. మనం రోజు వాడే కంప్యూటర్లు బిట్స్ మీద పనిచేస్తాయి, అంటే 0 లేదా 1. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ మీద పనిచేస్తాయి. క్యూబిట్ ఒకేసారి 0 కూడా 1 కూడా అయి ఉండగలదు. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. అలాగే ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక క్యూబిట్లో మార్పు జరిగితే మరొక క్యూబిట్లో వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా క్వాంటమ్ కంప్యూటర్లు కొన్ని సమస్యలకు మన సూపర్ కంప్యూటర్లో వేల సంవత్సరాలు తీసుకునే సమయంలో కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించగలవు. ఇప్పుడే అసలు భయం మొదలవుతుంది. క్వాంటమ్ కంప్యూటర్లు పూర్తిగా అడ్వాన్స్డ్ అయితే షోర్స్ అల్గారిథం అనే ప్రత్యేక అల్గారిథం ద్వారా బిట్‌కాయిన్లో వాడే ECDSA క్రిప్టోగ్రఫీని బ్రేక్ చేయగల అవకాశం ఉంది. అంటే పబ్లిక్ కీ చూసి ప్రైవేట్ కీని కనుక్కోవడం సిద్ధాంతపరంగా సాధ్యమవుతుంది. అలా జరిగితే ఎవరి వాలెట్లో ఉన్న బిట్‌కాయిన్ అయినా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇదే కారణంగా క్వాంటమ్ కంప్యూటర్లు బిట్‌కాయిన్కు ముప్ప అనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితిని క్రిప్టో ప్రపంచం పూర్తిగా పట్టించుకోకుండా ఉందా అంటే కాదు. ఇప్పటికే డెవలపర్లు పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అనే కొత్త భద్రతా పద్ధతులపై పనిచేస్తున్నారు. ఇవి క్వాంటమ్ కంప్యూటర్లకు సేఫ్గా ఉండే అల్గారిథంలు. అవసరమైతే బిట్‌కాయిన్ నెట్వర్క్ హార్డ్ ఫోర్క్ ద్వారా ఈ కొత్త సెక్యూరిటీకి మారగల సామర్థ్యం కూడా ఉంది. అంటే ప్రమాదం ఉంది, కానీ పరిష్కారం కూడా ఉంది. అయితే ఈ విషయంలో ఇథెరియం ఫౌండర్ విటాలిక్ బుటెరిన్ ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నాడు అంటే ఇథెరియం స్మార్ట్ కాంట్రాక్ట్, డీఫై, NFTల వంటి క్లిష్టమైన అప్లికేషన్స్ ఉన్నాయి. క్వాంటమ్ అటాక్ జరిగితే కేవలం డబ్బే కాదు, మొత్తం డిజిటల్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. అందుకే అతను ముందే క్వాంటమ్ రెసిస్టెంట్ అప్డేట్స్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. భయంతో కాదు, భవిష్యత్తు కోసం. అయితే ఒక ప్రశ్న మిగులుతుంది. క్వాంటమ్ కంప్యూటర్లు నిజంగా అడ్వాన్స్డ్ అయితే క్రిప్టో భవిష్యత్తు ఏంటి? నిజం చెప్పాలంటే ఇది క్రిప్టోకి అంతం కాదు, ఇది ఒక ఎవల్యూషన్ పాయింట్. బ్యాంకింగ్ సిస్టమ్లు ఎలా మారాయో, ఇంటర్నెట్ ఎలా అప్డేట్ అయిందో క్రిప్టో కూడా మారుతుంది. బలహీనమైన ప్రాజెక్ట్స్ పడిపోతాయి, కానీ స్ట్రాంగ్ టెక్నాలజీ ఉన్న నెట్వర్క్లు మరింత శక్తివంతంగా బయటపడతాయి. చివరిగా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్లు బిట్‌కాయిన్కు తక్షణ ప్రమాదం కాదు, కానీ ఒక హెచ్చరిక, ముందు జాగ్రత్త పడండి అనే సంకేతం. ఈ సంకేతాన్ని క్రిప్టో ప్రపంచం ఇప్పటికే అర్థం చేసుకుంది. కాబట్టి భయం కంటే అవగాహన అవసరం. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, కానీ మార్పుకు అప్డేట్ అయ్యే శక్తి ఉన్నదే నిజంగా నిలబడుతుంది.